ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే చపాతీలు కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా బాగానే ఉంటుందండి. మరి ఇలా చేస్తే చూడండి, చక్కని గ్రేవీతో చాలా బాగుంది కదండి. మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా దగ్గరికంటే దింపుకుంటూ మనకి ఈ ముక్కలతో పాటు ఈ చపాతీలు నంచుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎవరైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారనేది. అలాగే నేనైతే ఇలా చేసుకున్నాను. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. చేయడం కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు 10 మినిట్స్ లోనే. అలాగే చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ ని తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని దాంట్లో మీడియం సైజు 3 ఆలుగడ్డల్ని, ఒక క్యారెట్ ని ఇలా 3 ముక్కల కింద కట్ చేసి వేసి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈ లోపల మనము మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నెలోకి ఒక టమాటా, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారము, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మరీ మెత్తగా కాకుండా మామూలుగా. ఇప్పుడు ఈ లోపల మనకి కుక్కర్ ఆవిరిపోయింది కదా, మూత తీసి చూస్తే చూడండి, ఇలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి 2 విజిల్స్ కి. ఇప్పుడు మనము ఈ పైన ఉన్న పొట్టుని తీసేసుకుందాము. మీకు ఈ వాటర్ తీసేసుకుని పైన ఉన్న పొట్టుని అయితే తీసేద్దాము. ఇప్పుడు బంగాళదుంపలని ఇలా పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మరీ చిన్న ముక్కలు కాదండి, ఇలా మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవాలి. అలాగే ఒక రొమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి వేపించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం ఇందులోకి పోపు దినుసులను కూడా వేసేసుకున్నాం కదండి. ఈ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పును కూడా వేసుకుంటూ కర్రీ అనేది బాగుంటుంది మినపప్పు పోపు పెట్టడం వల్ల. అలాగే ఇలాగ మినపప్పు ఇవన్నీ కూడా మనకి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ ను కూడా వేసుకుని దూరగా వేపించుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, టమాటా కలిపి పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా వేగేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి గ్రేవీ కావాలంటే ఇలాగా చేసుకోవాలన్నమాట. బంగాళాదుంప ఉడకబెట్టినాం కదండి, మరి గ్రేవీ తోటి ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి చపాతీల్లోకి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ కర్రీని గ్రేవీ అనేది ఉండాలి. కాబట్టి ఇలాగా ఆనియన్స్ ని, ఒక టమాటా వేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక టమాటా వేసాను కదా, బాగా మగ్గిన టమాటా వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి టమాటా అనేది. ఎందుకంటే టమాటా అనేది మనకి ఈ కర్రీలోని స్వీట్ అనేది కర్రీ స్వీట్ గా రాకుండా టమాటా వేయడం వల్ల దానికి ఈక్వల్ గా టేస్ట్ వస్తుంది. అలాగే స్వీట్ గా కూడా ఉండదు. ఉల్లిపాయ మనం మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇలాగా దగ్గరికంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించి సన్నగా కట్ చేసుకున్న, చూడండి ఇలా చక్రాల్లా కట్ చేసుకున్న క్యారెట్ ని, అలాగే చిన్న ముక్కల కింద మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఈ కర్రీకి చిన్న బంగాళాదుంపలు ఉంటాయి చూడండి, మనకి మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి కూడా తెచ్చి ఈ కర్రీలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటున్నాయండి. ఆ బంగాళాదుంపలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా మన దగ్గర లేనప్పుడు ఇలాగా ఒక పెద్ద సైజు బంగాళదుంపనన్నా సరే ఇలా ఉడకబెట్టి ఇలాగ పెద్ద ముక్కల కింద ఇలాగా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేసుకున్నా కూడా కర్రీ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగేటట్టు మసాలాతో పాటు ఇలాగ వేపించుకోవాలి ఈ గ్రేవీ తోటి. చూడండి, ఇలా వేపించుకున్న తర్వాత మనము దీనికి వాటర్ అయితే ఎక్కువ పట్టదండి. ఆల్రెడీ మనము ఉడికించేసుకున్నాం కాబట్టి బంగాళదుంపని, క్యారెట్ని. ఇంకా మనకి ఒక 2-3 మినిట్స్ లోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లోకి ఒక అరకప్పు వాటర్ వేసుకుని ఇలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుని మనము మూత పెట్టేసుకుందాము. చూసారా, అరకప్పు వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ విజిల్ అయితే పెట్టేద్దాము. విజిల్ పెట్టేసి ఒక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ రానివ్వాలి, అంతేనండి. మరి మనం ముందుగానే మనకు కుక్ అయిపోయింది కాబట్టి ఇలాగా ఈ గ్రేవీ కుక్ అవ్వాలి, అంతేనండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఈ లోపల చపాతీలను కూడా నేను రెడీ చేసేసుకున్నాను. చపాతీలు వీడియో అయితే ఇంకా తీయలేదండి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఆవిరిపోయింది కదా. ఇప్పుడు కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన
ఇలాగ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. అలాగే మీ ఇష్టం, కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తిమీరకి మనము కుక్కర్ అనేది కిందకే దింపేసుకున్నామండి. వేడి ఉంటుంది కుక్కర్కి, కాబట్టి ఇలాగ విజిల్ లేకుండానే ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే ఆ వేడికి కొత్తిమీర అనేది మ్యాచ్ అయిపోతుందండి ఇందులోకి. చూడండి 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడసారా ఆ వేడికి మగ్గిపోతుంది కొత్తిమీర అనేది. చూడండి ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే చపాతీలు కూడా రెడీ అయిపోయింది. చూడండి ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా బాగానే ఉంటుందండి. మరి ఇలా చేస్తే చూడండి చక్కని గ్రేవీతో చాలా బాగుంది కదండి. మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా దగ్గరికంటే దింపుకుంటూ మనకి ఈ ముక్కలతో పాటు ఈ చపాతీలు నంచుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎవరైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది. అలాగే నేనైతే ఇలా చేసుకున్నాను. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు 10 మినిట్స్లోనే. అలాగే చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మళ్ళీ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ వేసాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి.